ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం దత్తా గారు. నమస్తే అమ్మా. దత్తా గారు, ఉత్తరాషాఢ నక్షత్రం వారి విషయానికి వస్తే ఏ గ్రహం బలం బాగుంది అంటారు, ఏ గ్రహ బలం బాలేదు అంటారు, మరి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారం. మనం ఈరోజు చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రాన్ని చూసుకుంటే వరుస సంఖ్య అనేది ఉంటుంది, అది 21 అన్నమాట సంఖ్య. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే రవి. వీరు రవి మహర్దశలో జన్మించడం జరుగుతుందన్నమాట. అయితే వీరి రాశి వచ్చేసరికి ఫస్ట్ పాదం వచ్చేసరికి ఏమో ధనస్సు రాశికి సంబంధించిన వారు. అదేవిధంగా 3 పాదాలు అంటే ధనస్సు ఫస్ట్ పాదం తర్వాత 2, 3, 4 ఈ 3 పాదాలకు సంబంధించిన వాళ్ళు మకర రాశికి సంబంధించిన వారు అన్నమాట. అయితే ఈ నక్షత్రానికి సంబంధించిన వారు మరి 2 రాశులకి విభజించవచ్చు, అంటే 2 రాశులుగా వస్తుంది మనకి. ధనస్సు మకరం 2 రాశులకు వస్తుందన్నమాట. అయితే వీరి తత్వం ఏంటి, వీరి స్వభావం ఏంటి, వీరికి ఏ గ్రహం బాగుంటుంది, ఏ గ్రహం బాగుంటుందో తెలుసుకోవడం వల్ల వారు చిన్న చిన్న విషయాల్లో అంటే ఏదో చిన్న విషయం జరగగానే టెన్షన్ పడిపోవడం ఇలాంటివి జరగకుండా సుఖ సంతోషాలతో ఉండొచ్చు అన్నమాట. ముందుగా మనం చూసుకుంటే వీరి తత్వం, అదేవిధంగా వీరి గుణం, వీరి గణం, ఈ 3 చూసుకుంటే వీరి గణం వచ్చేసరికి మానవ గణం అన్నమాట. ఎక్కువ శాతం అందరూ మామూలుగా మనుషులు ఎలా అయితే ఆలోచిస్తారో అలాంటి స్వభావం కలిగిన వారే. అంటే తోటి వాడిని ఎక్కువగా కూడా గౌరవించడం, ఫస్ట్ అన్నిట్లో మంచిగా ఉండటం, ఎక్కువగా వీరు ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే అలానే ప్రవర్తిస్తూ ఉండటం జరుగుతుంటుంది. అదేవిధంగా వీరి గుణం వచ్చేసరికి రజోగుణం. అంటే ఎక్కువ శాతం ఏంటంటే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే వీరికి ఏదైతే పక్కవాడికి ఉందో నాకు కూడా ఉంటే మంచిది కదా అంటే కోరికలు ఎక్కువగా ఉండటం, అధికమైన ఆలోచనలు ఎక్కువ ఉండడం, ఎలా అయినా సరే నేను కూడా అది సాధించాలి, నేను కూడా ఎలా అయినా నాకు వచ్చేసేయాలి అంటే కోరిక అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ నక్షత్రానికి వచ్చేసరికి అధిపతి రవి కాబట్టి రవి ఏం చేస్తుంటాడంటే అన్నిట్లో స్పీడ్ ఉండటం, ఎక్కువ శాతం అన్నిట్లో కాన్సన్ట్రేషన్ పెట్టడం, అన్నిట్లో ఫస్ట్ ఉండటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఏది జాతకంలో ఇప్పుడు మనం చెప్పుకునే గ్రహాలు మంచి స్థితిలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అదేవిధంగా నీచంగా ఉంటే నీచ ఫలితం ఉంటుంది. అయితే రాశిపరంగా చూసుకుంటే మకర ధనస్సులు అనమాట. ధనస్సు రాశికి కేటాయించి చూసుకుంటే అంటే ఫస్ట్ పాదంలో పుట్టిన వారికి ధనస్సు రాశి కాబట్టి గురుబలం ఎక్కువ ఉండటం, ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉండటం, అదేవిధంగా అన్నింటిలో మంచి స్థితి కలిగి ఉండటం, ఏ పనైనా సరే గురుపరంగా మంచి స్థితి కలిగి ఉండటం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ద్వితీయం, తృతీయం, చతుర్థం ఉందో ఈ 3 పాదాల వారు వచ్చేసరికి మరి చూసుకుంటే కనుక మకర రాశి. మకర రాశికి అధిపతి శని. ఆదిత్యాది నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు శత్రుగ్రహాలు, కొన్ని మిత్రగ్రహాలు ఉంటాయన్నమాట. ధనస్సు రాశికి పుట్టిన వాళ్ళకి మంచి యోగ్యత ఉన్న మకర రాశిలో పుట్టిన వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం ఏంటంటే నక్షత్రానికి అధిపతి రవి, అదేవిధంగా వీరి రాశికి అధిపతి ఎవరయ్యా అంటే శని. ఎప్పుడైతే ఈ 2 గ్రహాల కలయికతో ఉందో వారి జీవితం కూడా అలానే, అంటే వీరు ఏదైతే నేను ఇక్కడికి వెళ్ళాము అనుకుంటే అక్కడికి వెళ్ళలేకపోవడం, ఏదైతే అనుకుంటే అది రివర్స్లో జరుగుతుంటుంది. చాలామంది చెప్తుంటారు నేను ఏదన్నా అనుకుంటే అది రివర్స్లో జరుగుతుందండి అంటుంటారు కదా. కాబట్టి ఏంటంటే తనకు తానుగానే ప్రతి విషయంలో కూడా రివర్స్ జరగడం జరుగుతుంది. కాబట్టి అయితే గ్రహాలు మనకు నీచంగా ఉన్నాయా, మంచి స్థితిలో ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. మనం పూర్వం ఒక నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం గురించి చెప్పాం, ఇది ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ 2 నక్షత్రాలకి దేవత ఎవరయ్యా అంటే జలదేవత. అంటే వీరు ఎక్కువ శాతం జలతత్వంగా ఉండటం మంచిది. అంటే జలం ఎలా అయితే మంచిగా ఉంటుందో అదేవిధంగా జలాన్ని ఎక్కువగా పూజించటం మంచిది. జలాన్ని అంటే ఎక్కువ వృధా చేయకూడదు. అంటే వీరి పరంగా ఎక్కువగా బాగా పనిచేస్తుంది అనమాట. అభిషేకం చేయించుకున్న, అభిషేకాల్లో పాల్గొన్న, అదేవిధంగా ఎక్కువ 10 మందికి అంటే అన్నదానం చేయాలా, ఏ దానం చేస్తే జలదానం వీరికి బాగా యోగదాయకం, అన్నిట్లో కూడా బాగుంటుంది. అదేవిధంగా వీరి యొక్క నక్షత్రానికి స్థితి చూసుకుంటే లయం అన్నమాట. అంటే వీరు ఎంతవరకు అయితే ప్రేమగా ఉంటారో అంతే వదిలేస్తారు ఎవరినైనా సరే. అదేవిధంగా వీరి స్వభావం చూసుకుంటే కనుక స్థిర స్వభావం, ఏదైనా సరే స్థిరంగానే ఉంటుంది. ప్రేమైనా స్థిరంగానే ఉంటుంది, ద్వేషమైనా స్థిరంగా ఉంటుంది, ఈర్ష్య అయినా స్థిరంగానే ఉంటుంది, ప్రేమ అనేది కూడా స్థిరంగానే ఉంటుంది అనమాట. వీళ్ళ స్వభావం అలా ఉంటుంది. కాబట్టి ఈ జాతకపరంగా ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రానికి మనం చూసుకుంటే కనుక మరి నక్షత్రానికి అధిపతి రవి, రవికి కొన్ని గ్రహాలు పడతాయి, కొన్ని గ్రహాలు పడవన్నమాట. అదేవిధంగా రవి వీరి జాతకంలో 12 స్థానాల్లో ఏదైనా స్థానంలో నీచ స్థానంలో ఉంటే కనుక నీచంగా అంటే నీచ ఫలితం వస్తుంది. అంటే నీచ ఫలితం అంటే ఏంటంటే ఏదైనా సరే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, పెద్దల నుంచి గౌరవం లేకపోవడం,
వీరు 4-5 సార్లు రాజకీయాల్లో పాల్గొన్నా కానీ అక్కడ వ్యతిరేకత రావడం, శత్రు ప్రభావం ఎక్కువగా ఉండటం, అన్నిట్లో కూడా స్థితి లేకపోవడం, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉండటం, సూర్యుడి కిరణాలు పడుతున్నప్పుడే ఈ శరీరం పైన కొన్ని ఉపద్రవాలు అంటుంటారు చూసారు, అలాంటివి వస్తూ ఉంటాయి. అంటే అప్పటికప్పుడు వచ్చి రుగ్మతలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటివి ఉంటుంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి 2, 3, 4 పాదాలు చూసుకుంటే కనుక శత్రువులు ఎక్కువ ఉండటం, శత్రుపరంగా ఇబ్బందులు పడుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాశి నక్షత్రానికి కనుక రవి నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది. మంచి స్థితిలో ఉంటే రాజకీయంలో బాగా రాణించటం, ఆరోగ్యపరంగా మంచి స్థితి కలిగి ఉండటం, బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉండటం, అన్నిట్లో కూడా బాగుండటం. ఎక్కువ శాతం ఏంటంటే ఎంత తినకపోయినా కానీ ధైర్యంగా ఎక్కువగా ఉండటం. అంటే కొంతమంది చూడండి పొద్దు నుంచి రాత్రి వరకు ఏం తినకపోయినా మంచి ధైర్యంగా మాట్లాడతారు. కొంతమంది మధ్యాహ్నం వరకు ఏం తినకపోతే చాలా డల్ అయిపోతుంటారు. అది తిండి పరంగా కూడా వీరికి యోగదాయకంగా ఉంటుంది. అట్లా ఉంటుంది అనమాట. చంద్రుడు నీచంగా ఉంటే ఎక్కువ శాతం మానసికంగా స్థితి లేకపోవడం, మానసికంగా స్థిమితం లేకపోవడం, మానసికంగా సమస్యలు కలుగుతూ ఉండటం, తల్లి నుంచి ఎంత చూసినా కానీ ప్రేమ లేకపోవడం, అదేవిధంగా ఇతనికి కూడా ఇతని తత్వం, ఇతని ప్రేమ స్వభావం ఉండదు. చంద్రుడు నీచంగా ఉన్నాడంటే ఏమవుతుందంటే సహజంగానే మనలో చంద్రుడు నీచంగా ఉంటే ప్రేమతత్వం తక్కువ ఉంటుంది. అంటే ఏదైనా సరే ఎదుటి వ్యక్తి మన గురించి ఏమో ఆలోచిస్తున్నాడని ఆలోచించరు. మనం ఏదో అనేసామా, మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసామా, వాడు ఏదైతే నాకేంటి అనే స్వభావం ఉంటుంది. చంద్రుడు బాగున్నాడు అనుకోండి, మంచి స్థితి కలిగి ఉంటుంది, ప్రేమ ఆప్యాయత అధికంగా ఉంటుంది, అన్నింటిలో కూడా ప్రేమగా ఉంటారనమాట. చంద్రుడు బాగాలేకపోతే, రవి బాగాలేకపోతే చంద్రుడికి సంబంధించిన చంద్రకవచం గూగుల్లో కొడితే వస్తుంది. చంద్రకవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా 10 మందికి అన్నదానం చేస్తే కనుక తత్ఫలితం శీఘ్రంగా వస్తుందన్నమాట. కుజుడు నీచంగా ఉన్నాడు అనుకోండి, జాతకపరంగా వీరికి కుజుడు నీచంగా అంటే రుణాలు ఎక్కువ అవ్వడం, రుణబాధ ఎక్కువ, ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా మన అనుకొని ఎంతైతే నమ్మి ఉంటామో వాళ్ళే మోసం చేయడం. సహజంగా వీళ్ళ పేరు మీద కలిసి రావట్లేదని వేరే పేరు మీద పెట్టారనుకోండి స్థలం, వాళ్ళు ఎత్తేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. భూమి పరంగా సరిగా జాతక పరంగా నీచంగా ఉంటాయి. అదేవిధంగా కుజుడు బాగున్నాడు అనుకోండి, మనకి అలాంటి యోగ్యం వస్తుంది. అంటే మనం కష్టపడింది మన దగ్గర మిగులుతుంది. రుణం అనేది ఖచ్చితంగా కూడా దైవతా రుణం, మనుష్య రుణం, పితృ రుణం, మాతృ రుణం, ఇలాంటి కొన్ని వందల రుణాలు ఉంటాయి. అలాంటి రుణంలో ఏదైనా సరే కుజుడు నీచంగా ఉంటే దానిలో మనం ఇబ్బంది పడతాం. కుజుడు మంచి స్థితిలో ఉంటే కనుక ఇవన్నీ మనకి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. కుజుడు బాగాలేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అంటే కుజుడు బాగాలేకపోతే మట్టిలో కూడా కలుపుకోదు, అంత ఉంటుంది. అంటే జాతకపరంగా వాస్తవంగా మనం ఏది చేసినా మట్టికి సంబంధించి, అంటే భూమికి సంబంధించి మనకి అట్రాక్టివిటీ అనేది ఉండదు. అంతే కదమ్మా. ఇప్పుడు ఒక ఇల్లు చూసాం, లేదంటే ఒక స్థలం తీసుకున్నాం, మనకు చూడంగానే అదే మనకు బాగుంది అనపడాలి కదా. మనం తీసుకున్న దగ్గర నుంచి కూడా అది మనకు సమస్యగా మారితే అది ఎప్పుడూ మనకి ఇబ్బంది పెడుతుంటే దానికి కారణం కుజుడు బాగాలేదు అని అర్థం. కాబట్టి కుజుడికి సంబంధించిన అంగారక కవచం అలా చదువుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ నక్షత్రం వారు బుధుడు బాగాలేకపోతే ఉద్యోగం సరిగా లేకపోవడం, ఉద్యోగంలో సమస్యలు కలుగుతూ ఉండటం, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ప్రతిదానికి వంకలు పెడుతూ ఉండటం, ఎక్కువ శాతం ఇవి వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, దేనిలో అయినా సరే మతి స్థిమితం లేకపోవడం, ఎక్కువగా 10 మందితో ఎక్కువగా గొడవలు పడుతూ ఉండటం, తమో గుణం ఎక్కువగా రావడం, అన్నిట్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు మంచి స్థితిలో ఉంటే, అంటే వీరి జాతక పరంగా రవికి బుధుడికి ఉంటే బుధాదిత్య యోగం అనమాట. అయితే ఎక్కడైతే ఈ ధనుసు రాశికి అధిపతి గురువుకి బుధుడికి పడదు కాబట్టి, శత్రుత్వ గ్రహాలు కాబట్టి ఉద్యోగ పరంగానే మనల్ని టార్చర్ పెడుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా జాబ్లో అవ్వచ్చు, వ్యాపారంలో ఎవరైనా స్నేహితులు ఉన్నా వాళ్ళు 3వ తారీఖు కానీ గురు స్వభావం కలిగిన వారైతే వీరిద్దరికీ కూడా ఎక్కువ శాతం టార్చర్గా, గొడవలుగా, మనస్పర్ధలుగా ఉంటుంటాయి. అదేవిధంగా గురు నీచంగా ఉంటే ఎక్కువ శాతం భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం, అదేవిధంగా చదువు ఎంత చదువుకున్నా దానికి తగ్గట్టుగా జాబ్ కానీ ఏది కూడా కలిసి రాకపోవడం అనేవి జరుగుతుంటాయి గురు నీచంగా ఉంటే. గురు మంచి స్థితిలో ఉంటే అన్నిట్లో బ్రహ్మాండమైన విద్య రావచ్చు, అన్నిట్లో కూడా లాభాలు ఉంటాయి, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. అదేవిధంగా గురు బాగుంటే ఈ యొక్క జాతక పరంగా చూసుకుంటే మంత్రశాస్త్రాన్ని నమ్ముతారు. మంత్రశాస్త్రంలో వీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది. కొంతమంది ఎన్నో జపాలు చేసి ఎన్ని చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా ప్రశ్న అడిగితే మనకు సమాధానం దొరకదు. కొంతమంది ఏం చేయరు, మామూలుగా కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మనకి మంచిగా సమాధానం దొరుకుతుంది. కారణం ఏంటంటే వాళ్ళలో గురు జాతక పరంగా గురు మంచి స్థితిలో ఉంటే మనకి ఏదైనా సరే సలహా అనేది అందుతుందన్నమాట. శుక్రుడు నీచంగా ఉంటే ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉండటం, మనస్పర్ధలు రావడం, ప్రతిదానికి ఎప్పుడు చిన్న చిన్న విషయాలైన సమస్యలుగా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి శుక్రుడు నీచంగా ఉండటం వల్ల ఎక్కువగా గొడవలు అవ్వడం, స్త్రీ సంబంధమైన గొడవలు అవుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు మంచి స్థితిలో ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉండటం,
అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉండటం జరుగుతుంది. శుక్రుడు మంచి స్థితిలో రావడానికి శుక్ర కవచం చదువుకోవాలి. ఇది ఎక్కడ దొరుకుతుందండి అంటే ఎవరో మనం వ్యాపారం చేయట్లేదు అమ్మడానికి, గూగుల్లో కొడితే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని ప్రశాంతంగా కూర్చొని చదువుకుంటే కనుక అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. ముందు మేధస్సు అనేది పెరుగుతుంది, దాని ద్వారా అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి అన్నమాట. లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఖచ్చితంగా శుక్రుడు స్థిర నివాసంగా ఉంటాడు, అప్పుడు అన్నిట్లో బాగుంటుంది. శని భగవానుడు వీళ్ళ జాతక పరంగా ధనుసు రాశి వారికి ఏళ్ళనాటి శని జరుగుతుంది, మకర రాశికి కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ శాతం నిదానంగా ఉండటం, మందంగా ఉండటం, వీళ్ళు ఏది మాట్లాడినా అంటే అసలు మామూలుగా పనిచేయాలని పడదు. ఏదో ఒక వంకలు వస్తుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాలు తెప్పిస్తుంటారు, ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి శని నీచంగా ఉండటం వల్ల ఎక్కువ శాతం వీరికి ఆ ఇబ్బందికరంగా ఉంటుంది, శత్రుపరంగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి శత్రు నివారణకి శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అన్నిట్లో కూడా మంత్రశాస్త్రం బాగా రావడానికి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా అన్నీ తెలిసినా కానీ చేయలేకపోతారనమాట. కారణం ఏంటంటే శని భగవానుడు మరి ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి ఇబ్బందికరం అనమాట. కాబట్టి శని కవచం చదువుకోవడం వల్ల, అదేవిధంగా నడవడిక ఎక్కువ ఇష్టం కాబట్టి నడవాలి, ఎక్కువ శాతం వాకింగ్ చేస్తూ ఉంటే శనికి బాగా ప్రీతికరం. ఎందుకంటే మనిషి శరీరంలో మనం ఎక్కడ దండం పెడతామమ్మా అంటే కాళ్ళకి దండం పెడతాం, అంతే కదమ్మా. కాబట్టి ఎందుకంటే మనం చేసే జపం మొత్తం కూడా మన పాదాల దగ్గర ఉంటాయి కాబట్టి, మన కర్మ మొత్తం కూడా మన కాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మరి శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా వీరి స్థితిగతులు బాగుండటానికి, స్థిరంగా ఉండటానికి రాహు కవచం, కేతు కవచం చదువుకోవడం వల్ల ఉన్నత స్థితి కలుగుతుందన్నమాట. థ్యాంక్ యూ దత్త గారు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.